బ్యాగ్ లో పెట్టిపోతే కబోర్డ్ తాళం ఎవరు తీసిర్రు? నీ తీయాల్సింది పైన షర్ట్ వేసుకుంటది. ఎట్లా మాట్లాడుతున్నావు? పక్కన ఎవరైనా ఉంటే ఆ సంబంధం లేకుండా నా కబోర్డ్ ఎట్లా ముట్టున్నామే? కొనిపించాల్సింది రావాలి అంతుంటే సేమ్ బ్లాక్ వేసుకున్నారు అని చెప్పిన చేసుకోమని చెప్పాల్సింది. అది సేమ్ ఉంది కదా. ఎప్పుడు పోయినా బయటకు, నేను బయటకు ఎప్పుడు పోయినా అది వేసుకో. నేను పొద్దున బయట పోతే ఆమె ఇప్పుడు స్నానం చేసుకుంది. ఒక్కటొకటి ఎందుకు వేసుకున్నాము? నేను వేసుకోమని చెప్పిన, అందుకే వేసుకున్నాం. ఆమె ఎట్లా అంటుంది చూడు, ఇట్లాంటి అమ్మాయిని ఎట్లా లవ్ చేసినావు అంటుంది. నీ దగ్గరికి ఎవరు ఒక పిల్ల వస్తే నాకు నచ్చదన్ను. ఈరోజు నా బట్టలు ఎవరైనా వేసుకుంటే నచ్చదన్ను. ఏమో నీకైనా అర్థమవుతుంది. నేను పని మీద బయటకు పోయి నేను ఆమె ఏమైనా తీసుకుపోయినా. నేను ఎందుకు నచ్చదే? నేను వేసుకోమని చెప్పిన, అందుకే వేసుకున్నా. చేపిస్తారు నేను బట్టలు ఇప్పిస్తా, ఆమె బట్టలు ఏముంటుంది సార్? ఏడిపోతావు? నేను చెప్పేది నువ్వు ఎందుకు పోతా అంటున్నావు? ఇంటికి చెప్పు. నువ్వెందుకు ఆమె వచ్చినా బయట పడుకున్నావు? తీసుకోపోతాము. నువ్వు చెప్పినావు కదా రేపటి నుంచి తీసుకోపోతా. నీకు ఇంట్లో కూడా ఉంటుంది కదా. నీకు ఇవ్వడేమంటున్నా? నేను ఏమన్నా అన్నానా నీకు? ఊరికి ఒక 100 దాన్ని బట్టి నడుపులో కూర్చోవాలా నీకు? ఎందుకు మీ బావకి చెప్పు. ఎందుకు ఏమైంది? బట్టలు ఎందుకు వేసుకుంటుంది రావణ్? కబోర్డ్ తాళం వేసి అలా బ్యాగ్ లో పెట్టిపోతే కబోర్డ్ తాళం ఎవరు తీసిర్రు? చెప్పిన వేసుకోనికి ఎందుకు వేసుకుంటది? నీ తీయాల్సింది పైన షర్ట్ వేసుకుంటది. అమ్మాయి ఎట్లా వేసుకుంటది? అయినా నీ బట్టలు నాకు ఎక్కువ కాదు. ఎట్లా మాట్లాడుతున్నావు? పక్కన ఎవరైనా ఉంటే ఏడిపోయినావు, ఆడు ఏం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు నీకు తెలుసా? నీకు తెలుసా? వచ్చేసరికి బట్టలు వేసుకొని కూర్చుంది. బట్టలు వేసుకుంటే నా బట్టలు ఎందుకు వేసుకుంది? నా కబోర్డ్ ఎందుకు ముట్టింది? ఆ సంబంధం లేకుండా నా కబోర్డ్ ఎట్లా ముట్టినామే? బట్టలు లేవు. లేకుంటే కబోర్డ్ ఇచ్చి నేను వేసుకోమని చెప్పి ఎందుకు వేసుకోమంటావు? ఎందుకు వేసుకోమంటావు? ఎందుకు లేవు? తెచ్చుకోలేదా? ఎగ్జామ్ రాయడానికి వచ్చినా తెచ్చుకోలేవా? నీకు అంత ఇది లేదా తెచ్చుకోనికి? తెచ్చుకున్నా, అన్ని వాషింగ్ చేసిన. నేను కొనిపించాల్సింది రావాలి అంతుంటే కొనిపిస్తా అన్నాడు అక్క. నేను ఇప్పుడు వద్దులే అక్క ఏమనుకోదన్నా. సేమ్ బ్లాక్ వేసుకున్నారు అని చెప్పిన. అదే అనిపించింది అక్క ఫస్ట్ నాకు. ఏ బట్టలు ఉంటే వేసుకోమని చెప్పినా, నేను చెప్తాను చెప్పినా. నేను చెప్పాల్సింది రావు. ఇది ఉండే కదా, ఇది ఉండే కదా, ఆమె ముఖానికి చేసుకోమని చెప్పాల్సింది. అది సేమ్ ఉంది కదా. ఎప్పుడు పోయినా బయటకు, నేను బయటకు ఎప్పుడు పోయినా అది వేసుకో. పొద్దున బయట పోతే ఆమె ఇప్పుడు స్నానం చేసుకుంది. ఒక్కటొకటి ఎందుకు వేసుకున్నాము?
నేను పొద్దున వేసుకున్నా, ఆమె ఇప్పుడు వేసుకుంది. అదే పొద్దున్న చూసి అన్నిటికీ మా బావ ఎందుకు ఇంప్రెషన్ చేస్తున్నావు అవుతాడు, అట్లా? అదే మా బావ ఇంప్రెషన్ అవుతాడు అనమాట. నేను కొత్త బట్టలు నీకు వేసుకుంటే మైండ్ లో అని అనుకున్నావా? ముసులుతుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. నా ఇగో రావ నీకు చెప్పనా, ఇండైరెక్ట్ గా వయసు నేను చెప్తున్నా, వయసు నా బట్టలు ఎవరైనా వేసుకుంటే నాకు నచ్చదు. అది నువ్వు మీ బావ నేను నీ మీద కోపంతో పగతోటో మాట్లాడతలేను. అదొక్క మాటలో చెప్పేస్తే అయిపోతుంది కదా అక్క. ఇంత చేసాడు ఎందుకు దానికి? అయినా మోని ఒకటే మాట, ఆమె కాడ బట్టలు లేవు, నేను వేసుకోమని చెప్పిన, అందుకే వేసుకున్నావు. ఆమె ఎట్లా అంటుంది చూడు, ఇట్లాంటి అమ్మాయిని ఎట్లా లవ్ చేసినావు అంటుంది. అంటే మళ్ళీ ఏంది మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అట్లా చేసుకుంటున్నావు. నా క్యారెక్టర్ నేను చేసుకుంటున్నా అంటే ఏం రావని అది మాట్లాడుతున్నావు. మళ్ళీ వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నావు కదా నువ్వు. నువ్వు మంచిగా చెప్పా మాట్లాడి try కూడా నీ చేయలేదు. దగ్గరికి ఎవరు ఒక పిల్ల వస్తే నాకు నచ్చదన్ను, ఈరోజు నా బట్టలు ఎవరైనా వేసుకుంటే నచ్చదను. ఏమో నీకైనా అర్థమవుతుంది ఎందుకు కూడా వాడుతున్నావు అసలు నువ్వు. ఎందుకు కూడా వాడుతున్నావు నేను నీకు క్లియర్ గా చెప్పిన, ఆమె ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోతా. మరి ఆగు వయసు ఇదే దీంతో వద్దాం. మరి నాకు బయటికి పోదామంటే ఎందుకు రాలే బయటికి? నేను పని మీద బయటకు పోయి నేను ఆమె ఏం పని? తీసుకుపోయినాను ఏం నేను. పని? ఏం పని ఉంటుంది నీకు ఎందుకు? ఏ ఆమె వచ్చినప్పటి నుంచి నాకు ఎంత అంటే ఇట్లా తీసేస్తున్నారో నాకు అది నచ్చలేదు. ఉండు లేదంటే పీకు, నాకు సంబంధం లేదు. ఏనాడు బాబు ఈమెతో ఏంది ఇట్లా చేస్తుంది ఏంది ఈమె? గలీజ్ చేయకండి బాబు. ఏం గలీజ్ చేయొద్దు. మళ్ళీ ఎందుకు కూడా వాడుతున్నావు? ఒకటేనే డ్రెస్ వేసుకుని దానికి ఏమైతుంది నాకు చెప్పు. నచ్చదు. ఎందుకు నచ్చదే? నాకు నచ్చవు. నేను వేసుకోమని చెప్పిన, అందుకే వేసుకుంది. నీకేనా రైట్స్ ఉన్నాయి? నీ బట్టల మీద నువ్వు ఉంచుకోరావా? నా దగ్గర రావు, అర్థమవుతుందా? నా నేను బట్టలు వేసుకునే వేసుకోమని రైట్స్ చెప్పే రైట్స్ కూడా నీకు లేవంట. గానీ నీ మడతలు గానీ లేవు, అర్థమవుతుందా? నా బట్టలు వేసుకోనికి నేనే వేసుకోమని చెప్పిన. అదన్నా నీకు నీ మరదలకి రైట్స్ లేవు నా బట్టలు వేసుకోనికి. రేపటి నుంచి నా కబోర్డ్ ఎవరు ముట్టకండి. ఈ రోజు నుంచి ముట్టం మేము. నీ గనక మీ బావ గనక అంత ఇది ఉంటే, పౌరుషం ఉంటే పోయి తీసుకొని షాపింగ్ కి చేపించుకొని రమ్ము. సరే చేపిస్తారు, నేను బట్టలు ఇప్పిస్తా, ఆమె బట్టలు ఏముంటుంది సార్ నా? సరే ఈ రోజు ఒక్కరోజు ఈ చేసుకుంటే రోజు రేపు ఈ రోజు ఉండని, రేపు అందుకే రావాలి. నేను రేపు నేను ఉండాలి. ఇప్పిస్తా నేను మేడం, ఉండను రావాలి. ఆమె మా నేను ఇంటికి ఇప్పిస్తా. వెళ్ళిపోతా. నేను ఉండా, నాకు అంత ఇది కూడా లేదు. ఎందుకు బాబు ప్రతిదానికి అంత ఇష్యూ చేస్తున్నావు? నాకు అర్థమైతలే. నీకు ఏమైతుంది? నీకు ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి? నువ్వు ఇప్పుడు బట్టలు అన్నావు, బట్టలకు ముట్టనియకని చెప్పినా కదా. అందుకే మా ఇంటికి వెళ్ళిపోతా అంటున్నా. నాకేం ఇలా వచ్చి ఉండాల్సిన అవసరం నాకేం పట్టింది మీతో కూడా. నీకు ఒకదానికి వాదించే నాకు కాదు, ఓపిక లేదు. లేదు, పో. సరే ఇటు మాట్లాడు, ఇటు మాట్లాడు, ఇట్లా ఇటు మాట్లాడని చెప్పినా కదా. నాకు వద్దు. ఏ ఏడిపోతావు? నేను చెప్పింది నువ్వు ఎందుకు పోతా అంటున్నావు ఇంటికి చెప్పు. నీ బట్టలు ముట్టద్దు అని చెప్పినా కదా, నేను రేపు ఇప్పిస్తా ఆమెకి, ఆమె నీ బట్టలు ముట్టదు. నీ ముఖానికి ఎప్పుడో నాకు ఇప్పించిన ఒక టాప్ అని ఇప్పించినావు రావన్? చెప్పు నీ మరదలు రాగానే అంత ఎగురుతున్నావు. ఆమెకి బట్టలు లేవు, నీ బట్టలు ఏమల్లా? నేను ఎందుకు ఇస్తారా? నీ బట్టలు ఏమల్లా ఎందుకు ఇవ్వవు? బట్టలు తెచ్చుకొని ఎగ్జామ్ కి ఎందుకు వచ్చింది మళ్ళీ మీ మరదలు? చెప్పు ఏం మాట్లాడుతున్నావు? బట్టలు తెచ్చుకున్నా వాషింగ్ వేసిన ఎన్ని బట్టలు తెచ్చుకున్నావు? ఎన్ని వాషింగ్ మస్తు చేసినావు? బట్టలు తెచ్చుకుని అన్ని వాషింగ్ ఎందుకు వేసిన అంటే ఇంటికాడ నుంచి ఉతుకొని రాలేవా? ఉతుక్కొని వచ్చిన మళ్ళీ వాషింగ్ వేసిన. ఎందుకు? మోని ఆమె ఉండేది హాస్టల్లో, ఇంటికాడ నుంచి రాలేదు. మొన్న ఏమన్నది? నేను ప్రతి ఒక్క ప్రూఫ్ నే రావను, ఇంటికాడ నుంచి తెచ్చినాను, అర్థమవుతుందా? ఇంటికాడ ఏం చేయలేదు, ఆ పిల్ల వచ్చింది కిందికి వస్తే పైకి కిందికి వచ్చి తీసి పడేస్తున్నా, నాకు నచ్చుతలేదు. ఎవరు చీప్ తీసలే, నీకు అట్లా అనిపిస్తుంది మోని అని చెప్పినా కదా నేను. ఎందుకు అన్నిటికీ అట్లా అనుకుంటున్నావు నువ్వు? ఆ పిల్ల నీ అట్లా మైండ్ లో ఆడుతుంది, ఫిక్స్ అయిపోయినావు నీకేమైతుంది? ఏమో నడుస్తుంది. నైట్ కూడా అంతే, నేను ఇక్కడ కూర్చుంటే ఆమె ఆడ జరుగు కూర్చుంటా అంటే నాకేమైనా కరోనా ఏమైనా ఉందా, నాకేమైనా వ్యాధి ఉందా? నాది అంత దూరంగా కూర్చోడము. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటేనే నువ్వు అట్లా అన్నావు, మరి దగ్గరగా చూసుంటే అన్నమైంది గ్యారెంటీ ఏంది? ఇప్పుడు డ్రెస్ వేసుకున్నా నాకేమైనా కరోనా ఉందా? నాతో మంచి మాట్లాడితే నేను మంచిగా ఉంటాను రావాలి. ఆమె నాతో నిన్ననే అర్థమైపోయింది. సరే సరే, చేసి నేను కోపంలో నేను బై మిస్టేక్ లో నీకు వయసు నేను వచ్చినప్పుడు కోపంతో మాట్లాడా, నాకు నచ్చలే కాబట్టి. సరే కనీసం నైట్ అయినా మాట్లాడచ్చు, తినేటప్పుడు నైట్ అయినా మాట్లాడినావా? కోపంతో మాట్లాడినావు, సరే పోనీలే అని అనుకున్నా. కోపంతో ఫస్ట్ నువ్వు మాట్లాడినావు కదా, నేను మరి అదే first అంటున్నా, నువ్వు మాట్లాడొచ్చు. అదే అంటున్నా వయసు. నేను వచ్చినప్పుడు మాట్లాడినా అంటున్నా, ఒప్పుకుంటున్నా కదా. మరి నైట్ ఎందుకు దూరంగా ఉన్నావు? మరి నువ్వెందుకు ఆమె వచ్చినా బయట పడుకున్నావు? ఎందుకంటే నాకు భయం అయింది మళ్ళీ నువ్వు తిడితే. ఏం చేశాడు నేను? ఆమెకు చెప్పినాము, నీ పడుకుంటే మంచిగా ఉండదు, మీ ఇద్దరు పడుకోండి, నేను బయట పడుకుంటా అని చెప్పినా. నేను
పొద్దున్న లేవగానే మా మరదలకి బాయ్ నేను పోతున్నా వయసు నేను బయటికి మరి నువ్వు లేచినావు, ఆమె లేచిందే నీకడ ముంచి పోతున్నా అని చెప్పిపోయినా నేను. ఫస్ట్ నువ్వు లేపి మరి చెప్పిపోయేటోడు అర్థమవుతుందా రావా? గుర్తు పెట్టుకో ఇవన్నీ. నీకు లేపితే మేము పోనీ అది తెలుసా, ఏడికి దేనికోసం పోతున్నావు అని చెప్పి మీకు లేపలేదు. అంటే మీ మరదలేదు ముద్దిచ్చి బాయ్ బాబా అని చెప్తుందా? గివే తగ్గించుకుంటే మంచిది మోని, నీకు మంచిది, నాకు మంచిది, అందరికి మంచిది. ఇట్లాంటి మాటలే వద్దు. నీకు నచ్చినట్టు మాట్లాడకు మౌని ఫస్ట్ నువ్వు. ఎందుకు నీకు అంత ఉంటే చేసుకుంటావు? నేనేమి ఇమాజినింగ్ చేసుకుంటే నవి మరి ముద్దిచ్చి పంపుతుందా అంటే మరి నాకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు మీ బావ అంటే నీకు చెప్పినట్టు అట్లుంటే నేను బయటకి ఎందుకు పోతానే? నా పని నేను బయటకు పోతున్నా. తీసుకోవాల్సింది బయటికి షికారు అంటే వచ్చింది కొత్త వచ్చింది కదా హైదరాబాద్ ఏం తెలియదు. సరే తీసుకోపోతాము, నువ్వు చెప్పినావు కదా రేపటి నుంచి తీసుకోపోతా. నీకు ఇంట్లో కూడా ఉంటుంది కదా. నాతో మాట్లాడచ్చు, నాతో మాట్లాడదు అంటే నేను ఏం చేసినా? నేను ఇప్పుడు కోపంతో మాట్లాడుతుంటే నా డ్రెస్ వేసుకో మంచిగా నా లోపలికి వెళ్ళి వస్తుంటే నా డ్రెస్ ఎందుకు వేసుకున్న వయసు వాళ్ళు మా బావ చెప్పింది అని అంటే నన్ను అడగాల్సింది, నా పర్మిషన్ లేదా నువ్వు రాగానే కోపంతో మాట్లాడుతుంది. అంతేం పౌరుషం వచ్చింది? నువ్వు లేనప్పుడు బాగానే మాట్లాడిందే అంటే నువ్వు ఉన్నావు ధైర్యమా? లేనప్పుడు మంచిగానే మాట్లాడినావు కదా, వచ్చిన తర్వాత నీకు కూడా అట్లా వచ్చేసిందా? అంటే నువ్వు మాట్లాడినావు కదా, దానికి నేను మాట్లాడిన అంతే. నీకే ఏం అరుస్తున్నారు? కిందికి సౌండ్ వినిపిస్తుంది. మరి ఏం అరుస్తున్నా అంటే ఆమె ఎట్లా మాట్లాడింది అర్థమైంది? ఏం గొడవ ఆడుతారే ఉత్తా మీరు? నేనేం గొడవ ఆడారావని అర్థమవుతుంది. నా సిల్లీ రీజన్ కి అంత పెద్ద గొడవ నా బట్టలు వేసుకోక నాకు నచ్చదు అన్న పక్క వాళ్ళు ఇంటి తేడా అనుకుంటారు. అనుకుంటారు చిన్న మ్యాటర్ పెద్ద చేసుకుంటాం మళ్ళీ. నువ్వు రాకపోతే బాగానే ఉండదు. నేను వెళ్ళిపోవాలి, మీ ఇద్దరు ఉంటారు. ఆమెకి ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు చూసుకొని నేను వెళ్ళిపోతా. నాకే ఆమె నాకు నేనేమో చేస్తున్నాను. ఆమె నీకోసమే వచ్చింది. ఇంత చేస్తుంది చూడు ఎట్లా మాట్లాడుతుంది. మోని నీ బట్టలు ఈ రోజు నుంచి ఆమె వేసుకోవాలి. ఈరోజు వేసుకుంది కదా, వదిలేసే. నేను రేపు నేను కూడా ఉన్నాను రావాలి. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నాకెందుకు ఇంత ఇది వచ్చింది? ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నువ్వు ఇష్టం వచ్చి నాకు ఎవరున్నారు రావా నా ఎందుకంటే మాట్లాడనీకి? నీకు ఇవ్వడేమంటూ నేను ఏమన్నా అన్నానా నీకు? ఉద్యోగం అన్నిటి దాన్ని బట్టి నడుపులో కూర్చోవాలి నీకు. బాగానే పెట్టినావుగా, పెట్టుకో మీ బావ వెనుకలకి.